6 ఏళ్ల ప్రాయంలో పోతే ఏదో చిన్న వయసులే అనుకోవచ్చు, 60లో పోతే ఏదో పెద్ద ఆయన పోయాళ్లే అనుకోవచ్చు, కానీ 26లో పోవడం అంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఏంట్రా బల్లగుద్దినట్టు డిక్లేర్ చేస్తున్నారు? డిక్లేర్ మేం చేయడం కదరా, ఆ పైవాడు ఎప్పుడో డిక్లేర్ చేసేసాడు. ఒరే, నీకు మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు మారుమెడ్గానే పుట్టాలి. రే, వచ్చే జన్మలైనా బాగుపడటం మీకు ఇష్టం లేదా? రే, అక్కడ ఒక జోసుడు ఉన్నారా, వాడికి నీ చేయి చూపితే పోలా? రే, మనం డాక్టర్ దగ్గర వెళ్తాం కదా, మధ్యలో జోషుడు ఎందుకు? ఆ డాక్టర్ భవిష్యత్తు కూడా ఈ జోసుడే చూస్తాడరా. పదండి వెళ్తాం. మాట వినంటారా రే? సార్ 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 నమస్కారం అండి. నమస్కారం వీడు నా ఫ్రెండ్ అండి. వీడు చేయి చూసి వీడి భవిష్యత్తు ఏంటో చెప్తారా కొద్దిగా? అలాగే బాబు, కుర్రో కొండ దేవత, ఆ పైవాడు ఏడుకొండవాడి పేరేగా నీ పేరు. ఏది నీ చెయ్యేది? ఎడం చేయి కాదు, కుడి చేయి చూపించు. నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ చేతికి ఇంక భవిష్యత్తు లేదు. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల ఈ కుర్రవాడు 30 రోజులు మాత్రమే బతుకుతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఈ విషయమే కన్ఫర్మ్ చేసుకుందాం వెళ్తున్నామండి. పదండి రా వెళ్దాం. ఆగండి, రే వెళ్ళండి. ఏంట్రా ఇది? అంతే రా. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్. నీకు బ్లడ్ క్యాన్సర్ రాదయ్యా. బి పాజిటివ్ అని కన్ఫర్మ్గా చెప్తున్నావు, ఇంకా నెగిటివ్గా ఆలోచిస్తావేమిటయ్యా? ఇదేంట్రా డాక్టర్ ఇంత మొరటుగా ఉన్నాడు? రే, నెల్లూరు జిల్లాల భాష అలాగే ఉంటుంది, కానీ వైద్యం మటుకు బాగానే చేస్తాడు. వెరీ గుడ్. మీ ఇంటి పేరేంటి? మల్లెమాల. మల్లె పువ్వు ఒక రోజులో వాడిపోతుంది కదా, అంటే వీడు కూడా. మల్లెపూలంటే ఎవరికిష్టం? శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ఇష్టం. ఆ పరమశివుని భక్తుడు మార్కండేయుడు పూటకో మల్లెపూల మాల వేసి ఆ శివుని ప్రసన్నం చేసుకుని చిరంజీవి అయ్యాడు. ఓహో, క్వశ్చనే లేదు. నీ క్యాన్సర్ కాదు. ఇంతకీ ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. అబ్బే, ఛాన్సే లేదు. పెన్నానది నీళ్లు తాగా మనం కోరుకున్నప్పుడు ప్రాణం తప్ప ముందు పోము. నెల్లూరు పవరది. మొలకలు అంటే ఏమనుకున్నావు? అమృతం. అమృతం అక్షయం. నీకు క్యాన్సర్ లేదు. సార్, మీరు బ్లడ్ టెస్ట్ చేయకుండా ఊరు పేరు అడిగి జిల్లా పేరు అడిగి రిజల్ట్ చెప్పడం నాకు నచ్చలేదు సార్. రావణ, 1 minute. పేషెంట్ని ముందుగానే ప్రిపేర్ చేయాలి. నువ్వు తెచ్చిన వాడి బ్లడ్ని చెక్ చేశాను. ల్యాబ్లో అందరూ ఆ బ్లడ్ గ్రూప్ చూసి ఒకటే ఏడుపు. ఎందుకంటే 27 రోజుల్లో 6 గంటలకు అవుట్. బ్రతుకుంటే నన్ను చెప్పే. ల్యాబ్లో అందరూ ఎందుకు ఏడ్చారు? వెంకీ బ్లడ్ శాంపిల్ చూసిన వాడికి 10 రోజుల ఆయుష్ తగ్గింది. ఆ రోగం అంత ముదిరింది. అలాంటి బ్లడ్ ప్రవహిస్తున్న మా వెంకీ చావుతో పరిగెడుతున్నాడు ఆ అల్పాయుష్. మీ ఫ్రెండ్ పరుగు పందెంలో చావే గెలుస్తుంది. మీ ఫ్రెండ్ ఓడిపోతాడు. తప్పదు. సార్, మీ నోటి నుంచి బ్లడ్ వస్తుంది సార్. నువ్వు చెప్పావని కోడ్ బ్లడ్ టెస్ట్ చూశాను, గొప్పగా ఉంది. నువ్వు ఆడమన్న డ్రామాకి ఎఫెక్ట్ కోసం ఇలా బిల్డప్ ఇచ్చాను. అంతా విన్నాను రా. ఏం విన్నావురా? ఏం వినకూడదు, అంతా విన్నారా? అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను బతకాలనుకోవటం అత్యాశ అవుతుంది. నాకు చాలా టైం చాలా తక్కువ ఉందిరా. సరే, ఆయన బిల్లు సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. బాయ్రా. వెంకీ, వెంకీ ఆగరా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా, ఈ రమణకి యాక్సిడెంట్ చేయించాలని చూస్తారా? ఇది అంతం కాదురా, ఆరంభం. అనుభవించు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే మేనేజర్ని. అదేంటి అలా అంటున్నావు? బాధగా ఉన్నా నిజమే చెప్తున్నాను మేడం. మీరు ఒకసారి వెళ్ళి వెంకీని చూడాలి మేడం. రోజు రోజుకి ఎలా కుంగిపోతున్నాడో బ్లడ్ క్యాన్సర్తో. మీరు చెప్పేది నిజమా? ఆ డౌట్ నాకు ఉంది మేడం, కానీ డాక్టర్ జ్యోతిష్కుడు కన్ఫర్మ్ చేశారు. పాపం. అయితే వెంటనే వెళ్ళి నేను వెంకీ చూసేస్తాను. అలాగే మేడం. చూసావా ఆవిడ ఆశ? నా మాటలు నమ్మటం లేదు. ఏంటి సార్ మీరు? ఆవిడ వెంకీని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది.
అతనికి జబ్బు అంటే నమ్మలేకపోయింది. అక్కడ మేనేజర్ పోస్టు ఖాళీ, ఇక్కడ కావ్య లవర్ పోస్టు ఖాళీ. అయితే కావ్య గారిని కూడా మీరే పెళ్లి చేసుకుంటారా? చిచే, అలాంటి పిచ్చి ఆలోచనలు మనకు లేవు. ఆ వెంకీ పోతే ఆ మేనేజర్ పోస్ట్ నాకు వస్తుంది, అంతే చాలు. కావ్య గారికి ఎవరు రాసి పెట్టున్నారో. మరి మీకెందుకు సార్ ఇంత హ్యాపీ? ఎదుటివాడు బాగుపడితే నేను చూడలేను, కానీ పక్కవాడు ఫినిష్ అయితే మాత్రం నా కడుపు చల్లగా ఉంటుంది. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఈ చక్కటి గాలిని హాయిగా పీలుతాం. ఈ శ్వాస ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని ఎప్పటి వరకు నా కళ్ళు చూస్తాయి. వీటితో నాకున్న అనుబంధం ఎప్పుడు కట్ అవుతుందో ఏమిటో. ఆ పసివాడి చేతిలోని గాజే నా జీవితం. ఎప్పుడు చేజారినా అయిపోయింది, బద్దలైపోయింది. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించు. వెంకీ, నీ లైఫ్ కేవి కాదు. లైఫ్ హ్యాస్ ఓన్లీ వన్ ఎంట్రీ అండ్ వన్ ఎగ్జిట్. ఎవరు మార్చలేరు. వెంకీ, ఎందుకీ వేదాంతం? ప్రపంచం ఒక పెద్ద స్టేజ్, అందులో లైఫ్ ఓ చిన్న డ్రామా. ఎవరి రోల్ అయిపోతే వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాల్సిందంతే. అయితే నేను లక్షణంగా మీ నాన్నగారు తెచ్చిన ఫారిన్ సంబంధాన్ని చేసుకో. కానీ ఒక్క రిక్వెస్ట్, ఏంటి? నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. నేను ఏ లోకంలో ఉన్నా నీ మేలు కోరే ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోకు. సారీ. పర్వాలేదు వెంకీ. కాఫీ 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 కాఫీ. శుభు 1 minute ప్లీజ్. 1 minute ఏం కర్మ, రోజంతా మాట్లాడుకుందాం. నేను నిన్ను మాట్లాడడానికి పిలవలేదు. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్లో చిన్నదేంటి పెద్దదేంటి, ఏ హెల్ప్ చెప్పండి చేస్తా. ప్రసాద్ ఐమాక్స్లో ఒక ఇంగ్లీష్ మూవీ ఆడుతుందట. దానికి ఒక 2 tickets కావాలి. దాందేముంది, కార్నర్ సీట్గా తీసుకొస్తాను. మన ఇద్దరికేగా. మనం కాదు, నేను లక్కు వెళ్తున్నాం. ఏంటి సుబ్బు ఆలోచిస్తున్నావు? అదేం లేదు, నిన్ననే ఆ సినిమా చూశాను, చాలా దారుణంగా ఉంది. అలాగా? అవును, సినిమా ఓపెనింగ్లోనే ఒక మర్డర్. హస్బెండ్ వైఫ్ని చంపేస్తాడు. తర్వాత రెండో రీల్లో వైఫ్ హస్బెండ్ని చంపేస్తుంది. దాని తర్వాత ఒక రేప్ సీన్. దాని తర్వాత ఒకటే ఫైటు. సినిమా అంతా ఒకటే రక్తమయం. ఇలాంటి సినిమాకి నువ్వు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా నువ్వు వెళ్ళాలంటే నేను టికెట్ తెచ్చిస్తాను. వద్దొద్దులే. వచ్చే వారం మా మెగాస్టార్ మూవీ రిలీజ్ అవుతుంది. దానికైతే చెప్పు, కావాల్సినన్ని టికెట్లు రోజు తెచ్చిస్తాను. ఓకే? ఓకే, థ్యాంక్ యూ సుబ్బు. అబ్బా, కాఫీ కాఫీ కాఫీ. హలో. హలో, నేను చంటిని మాట్లాడుతున్నా. హౌ ఆర్ యూ? బాగున్నాను. ఎన్ని రోజులని ఫోన్లో మాట్లాడుకునేది? మనం కలిసి మాట్లాడుకోలేమా? దేనికైనా సమయం రావాలి. సమయం అనేది దానంతట అది రాదు, మనమే కల్పించుకోవాలి. మీరు చాలా బాగా మాట్లాడతారే. మన ఇద్దరం ఓసారి కలిసామనుకోండి, ఇంకా బాగా మాట్లాడతాను. ఎప్పుడు మీట్ అవుదాం? అతి త్వరలో. ఖచ్చితంగా కలవాలి. ఎందుకంటే ఎన్ని రోజులని ఇలా ఫోన్లో థ్యాంక్స్ చెప్పేది? మీరు నా ఫ్రెండ్ చేసిన హెల్ప్కి మిమ్మల్ని నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే? ఓకే ఓకే బాయ్. ఓకే చంటి, బాయ్. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చంటి అని. చంటియా? అదేని, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చానని చెప్పాను కదా, అతని ఫ్రెండ్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నాడు. అదా, సరే సరే, టైం అవుతుంది. అవును, టికెట్స్ వచ్చాయా? లేదు, సుబ్బు ఆ సినిమా నిన్నే చూసేశాడట. ఆ సినిమా అంతా ఒకటే మర్డర్స్, ఫైట్స్ అంట కదా. ఎవరు చెప్పారే? అది ఎక్సలెంట్ లవ్ స్టోరీ. అలాగా? అవును, టైం అవుతుంది, పదా. ఓకే ఓకే, వస్తున్నాను. త్వరగా వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. సారీ.
స్మార్ట్ గాయ్. ఏంటి లక్కు, నీలో నువ్వే సిగ్గుపడిపోతున్నావు. మగాడంటే అలా ఉండాలి. మగాడా? ఎవరు? రియల్లీ సూపర్. లవ్ చేస్తే అతన్నే చెయ్యాలి. ఎవరే? ఇందాక మనం మెట్లు దిగుతుంటే డాష్ ఇచ్చాడే ఆ కుర్రాడు. రోడ్డు మీద చాలా మంది కుర్రాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో ఆ దురదృష్టవంతుడు ఎవరే? అతను దురదృష్టవంతుడు కాదే. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని నేను నమ్మేలా ఉన్నాడు. అదే అతని బ్యాడ్ లక్. కాదే, అతన్ని చూడటం నా గుడ్ లక్. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ వద్దు. అతన్నే నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. పాపం. ఏంటే పాపం? ఎక్కిరిస్తున్నావా? నువ్వు లవ్లో పడితే నీకు తెలుస్తాయి నా ఫీలింగ్స్. లవ్లో పడలేదుగా, బ్రతికిపోయాను. గుడ్ మార్నింగ్, ఖుదా ఆఫీస్. నమస్తే 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 నమః. కోడి ఫోటోకి ఎందుకురా 3 రకాలుగా దండం పెడుతున్నావు? రేయ్, ఇది కోడి కాదురా, ఈశ్వర్, అల్లా, జీసస్ మనిద్దరికి కొంగు బంగారం. అందుకే ఈ కోడికి కోటి దండాలు. ఎమోషన్ కట్ చేసి మ్యాటర్ అంటే చెప్పరా. కోడి స్టోరీ భగవద్గీతలా శ్రీకృష్ణుల్లా నేను చెప్తాను, అర్జునుల్లా నువ్వు విను. చెప్పు కృష్ణ. అర్జునా, ఈ కోడి బ్లడ్ ని నేను ఆ రోజు మన వెంకీగాడి ముక్కుకి పూశాను. అర్థమైంది బాస్. ఆ బ్లడ్ను చూసి మన బడ్డుగాడు తనకి క్యాన్సర్ అంటే నమ్మాడు. ఆ జ్యోతిష్యుడు, ఆ దొంగ డాక్టరు నువ్వు చెప్పినట్టే డ్రామా ఆడారు. అద్భుతం. మన వెంకీగాడు నిజంగా క్యాన్సర్ రోగం వచ్చిందని నమ్మి మనిద్దరికి ఆస్తిపాస్తులు రాసిచ్చినాడు. ఇది జరిగిన కోడి గీత అర్జున. అదిగో మన లాయర్ గారు వచ్చేసారు. పత్రాల మీద సంతకాలు పెట్టాలి కదా. ముందు వెంకీగాడు సంతకం పెట్టాలి, ఆ తర్వాతే మనిద్దరం. ఏ లాయర్ గారు? మీరు సాక్షి సంతకాలు చేస్తే చాలండి. సాక్షి సంతకాల? ఆస్తి వారసులు సాక్షి సంతకాలు చేస్తారా? ఆస్తికి వారసులు చేయని అవసరం లేదు. మీరు వారసులు కాదు కదా. ఆ? ఏంటి, ఆస్తికి వారసులు కాదా? మరెవరు? వెంకీ తన ఆస్తిని అంతా గంగాబాయి దంపతులకు పుట్టబోయే బిడ్డ పేరును రాసేశారు. వాళ్ళ పేరుని ఎందుకు రాశారండి? రేయ్, వెంకీ నెక్స్ట్ జన్మలో వాళ్ళ బిడ్డగా పుడతాడని జ్యోతిష్కుడు చెప్పాడుగా. ఓ మై గాడ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ రామ్లాల్ ఇంటికి వెళ్ళి వాడితో బేరం పెడదాం. సాక్షి సంతకాలు పెట్టి వెళ్ళండి. మేము పెట్టాం, వాడితో బేరం కుదిరితే అప్పుడు పెడతాం. కుదరకపోతే మన వెంకీ గడికి నిజం చెప్పేద్దాం పద. ఓకే, నువ్వు రావా? పద, పద. ఇదంతా కల అయితే ఎంత బాగున్నా. నా క్యాన్సర్ అన్నది కల, నేను చనిపోతానన్నది కల. నా పిచ్చి కాకపోతే వాస్తవం ఎలా కల అవుతుంది? జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం రేపే లాస్ట్ డేట్. రేపే లాస్ట్ డే అయితే ఇది కల కాదా? అంటే రేపే నాకు లాస్ట్ డేయా? రేయ్, ఆ షూ నువ్వెందుకు వేసుకున్నావురా? నీది కాదు, వెంకీది. తెలుసు, వెంకీగడ ఆస్తి పంపకంలో నాకే ఇచ్చాడు. నాకు ఇచ్చిన షూ నేనే వేసుకోవాలి. కాదంటే రేపు చచ్చేవాడు ఇవాళే చేస్తాడ్రా. చూడు, వాడి వస్తువులు ఇద్దరం వాడుకుందాం, అంతేగాని వాటాలొద్దు. అది డిసైడ్ చేయడానికి నువ్వెవరా? ఆ వెంకీగడ చెప్పినట్టే జరగాలి. గొట్టం. ఆ వెంకీ గారు చెప్పినట్టు నే వినాలా? ఇదే మాట వాడితో చెప్పంటావా? చెప్పుకో.
ఆ స్క్రూ లూజ్ గాడు వచ్చి ఏం బిగుతాడో చూస్తాను. వాడు లేనప్పుడు ఇలా మాట్లాడతావు, వాడు ఉన్నప్పుడు లేనిపోని ప్రేమలు ఒలకపోస్తావు కదరా. తొక్కలో ప్రేమ, ముక్కు కోడినెత్తురు పూసి రేపు పోతావురా అంటే నమ్మే సన్యాసి మీద ప్రేమేంట్రా? అమ్మని ఎంకమల్లారా మిమ్మల్ని. వాడు పోతాడని బిల్డప్ ఇచ్చింది నువ్వు. అసలు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏంటో తెలుసారా నీకు? హలో, అసలు వాడు ముక్కుకి నెత్తురు పూసింది నువ్వు, క్యాన్సర్ అని చెప్పింది నువ్వే. డాక్టర్ చేత జోసుడి చేత డ్రామాలు ఆడించింది నువ్వు. ఆరి డ్రామా ఆడించారా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి నాకు లెక్చర్లు ఇస్తున్నావేంటి? అంటే నువ్వే తప్పు చేయలేదా? లేదు, నీదే తప్పు. నీదే తప్పు. కాదు, నీదే తప్పు. నీదే తప్పు. నువ్వు వెదవి. నువ్వు గొప్ప వెదవి. నువ్వు గొప్పడు ఏంటి? ఏంట్రా నా తొక్క పట్టుకుంటావా? మొత్తం చేస్తాను, రా, నన్నంటావా ఏంటి? ఈ ఇద్దరు వెధవలు కలిసి నన్ను వెధవం చేస్తారా? ఇది కల కాదు, వీళ్ళని వదలను. ఇది కన్ఫర్మ్. నేను చావను, ఇది కన్ఫర్మ్. కానీ రే, మీ ఇద్దరు అంతూ చూస్తాను. ఇది 100% కన్ఫర్మ్. వెంగే, బయటికి రారా. రే, ఇవాళ నువ్వు నేను తెలిపాలంతే. రారా. ఎన్ని రోజులు హీరోగా బతికినావని ఇవాళ ఫుల్గా పిల్లలు చేసావు కదరా. రే 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 ఏంట్రా ఇది? ఈ అరుపులేంటి? ఈ అవతారం ఏంటి? నువ్వా సుబ్బు? వాణ్ణి పిలిస్తే నువ్వు వచ్చావంటరా? నువ్వు పార్టీ మార్చావా? రామన్ రావండి బయటికి. రే, నువ్వు తాగొచ్చావా? తాగి తనడానికి వచ్చాను. టెన్షన్ పడకు, నిన్ను కాదు వాణ్ణి. ఎక్కడ రమ్మన మంకీ గాన్ని. రే, పెళ్ళాన్ని కొట్టడానికి మొగుడు తాగొచ్చినట్టు ఫ్రెండ్ని కొట్టడానికి నువ్వు కూడా ఫుల్గా ఫుల్ వేసుకొచ్చావట్రా? ఒక ఫుల్ కాదురా, 2 ఫుల్స్. క్వార్టర్కే కామ్ అయిపోయేవాడివి 2 ఫుల్ తాగొచ్చావా? ఒకటేమో వాడికి, రెండోది నీకు. అంటే నన్ను కొడతావా? డౌటా? అబ్బా, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా. పిలవరావండి. ఏడుస్తున్నావా? కొట్టింది నిన్ను కదరా, ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేశాను అంతే. ఫీల్ అవుకు. చాలా థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పి కొట్టకపోయినా కొట్టి చెప్పావు కదా, అందుకు. అమ్మా, సారీ రా. ఎందుకు? అయ్యో, మళ్ళీ ఎందుకు రా కొట్టావు? నువ్వే కదరా చెప్పి కొడతా ఫీల్ అవునన్నా. రే, నిజం చెప్పు, నువ్వు తాగొచ్చింది ఆ వెంకిగాన్ని కొట్టడానికా, ఆ సాగుతో నన్ను కొట్టడానికా? చెప్పను, ప్రూవ్ చేస్తాను పదా. లేవరా, లేవరా. నిద్రపోతున్నావా? నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ని రూమ్ లో ఉంచుకొని నీ ఆస్తి మొత్తం నా లంగా బైక్ రాసిస్తారా? అది లంగాబాయ్ కాదురా, గంగాబాయ్. చెప్పాగా, మధ్యలో అడ్డొస్తే నీకు ఫుల్ ఇస్తా. రేయ్ రేయ్, లేవరా. నీకోసం నేను ఎన్ని చేశా? నా షర్ట్ ఇచ్చా, నా బ్రష్ ఇచ్చా, నా షూ ఇచ్చా, చివరికి నా షార్ట్స్ ఇచ్చా. కానీ నువ్వు నాకేమిచ్చావురా? హ్యాండ్ ఇస్తావురా? ఆన్ని పైకి లేపరా. పడుకున్న వాడిని కొట్టడం పాపంరా. అందుకేరా, నువ్వు వాడిని పైకి లేపు, పంచెలు నేనిస్తా. నేను పట్టుకోను. యా, మర్చిపోయావా? ఫుల్ నువ్వు పురుగులు పడిపోతావు. ఏదే? పైకి లేపుతానని చెప్తున్నాను. అబ్బా, ఏంట్రా వీడు? అబ్బా, పైకి లేపినా నిద్రపోతున్నాడు. గట్టిగా పట్టుకో. ఏమైందిరా వీడికి? మైక్ చేసిన రేంజ్ లో పంచులిచ్చినా చీమ కుట్టినట్టు కూడా లేదు. అమ్మా, ఏంట్రా వీడు అలా పడిపోయాడు? వెంకీ, వెంకీ, ఏంట్రా?